ఎవరు సార్ ఈ అంధభక్తులు? ఎప్పటి నుంచి పుట్టుకొచ్చారు వీళ్ళు? మొన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు అంధభక్తులు, ఈడియట్స్ ఈ రెండు మాటలు ఆయన వాడారు. కొంతమంది అంధభక్తులు ఉంటారు, ఒక ఈడియట్ని ఫాలో అవుతారు. ఇది ఆయన చేసినటువంటి కమెంట్. ఈడియట్ అనే మాటనే పార్లమెంట్లో మాట్లాడడం చాలా, నిజంగా చెప్పాలంటే అది అవసరం లేదు, అన్పార్లమెంటరీ. ఎందుకు మాట్లాడాడు అంటే ఆయన ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఈ మధ్యకాలంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూ ఉంటే జాతీయవాదులు లేదా ఆర్ఎస్ఎస్ నో లేకపోతే దేశం బాగుండాలనో ఇంకోటో మాట్లాడుతూ జాతీయవాద జర్నలిజం చేసే వాళ్ళందరినీ లేదా జాతీయవాద భావనల్ని వ్యక్తపరిచే వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా అంధభక్తులు అంటారు. యాక్చువల్లీ భక్తులు అంధభక్తులు లిటరల్లీ ఒక మాటని కాయిన్ చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చారు. ఇందాక అన్నారు ప్రజా బాగుండేందుకు ఎలా వచ్చింది అని అంటే కనుక ఒక ఎకో సిస్టమ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడేటప్పుడు ఆ ఎకో సిస్టమ్కి ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు కొన్ని పేర్లు పెడతారు. ఆ పేర్లు పెట్టి వాళ్ళని కొట్టేయడం, సింపుల్ లాజిక్. ఇది బేసికలీ ఎనీ నేరేటివ్ వార్లో జరిగే అంశమే. ఇది కూడా ఇప్పుడు జరుగుతోంది. రాహుల్ గాంధీ మాట్లాడాడు కాబట్టి అసలు అంధభక్తులు అనే మాట అంటే అర్థం ఏంటి? అంధభక్తులు అంటే ఏంటి? పర్టికులర్లీ ఒక నాయకుడిని ఫాలో అవుతున్నారు వాసు గారు ఎవరైనా, ఆ నాయకుడిని ఫాలో అవుతున్న వాడు ఆ నాయకుడిని బాగున్నది మంచి విషయాలు చెప్తూ ఉంటే కనుక దాన్ని ప్రశంసిస్తూనో ఇంకోటో మాట్లాడితే కనుక మీరందరూ వాట్సాప్ యూనివర్సిటీ, మీరందరూ అంధభక్తులు, మీకు అసలు ఏమీ తెలియదు, అసలు జరుగుతున్నది వేరు అని మాట్లాడతారు. ఇట్లాంటి టైంలో దానికి కంపేర్ చేయాలి. ఆయన దృష్టిలో ఎవరు అంధభక్తులు అంటే మోదీని ఫాలో అయ్యేవాడు అంధభక్తుడు, అంతే కదా. లిటరల్లీ లెఫ్ట్ ఎకో సిస్టమ్, ఈ కాంగ్రెస్ ఎకో సిస్టమ్కి సంబంధించి మోదీ ఇటువైపు రాహుల్ గాంధీ ఇద్దరిని ఉన్నారు. ఇద్దరిని కంపేర్ చేసి చూస్తే నరేంద్ర మోదీ 1950లో పుట్టారు, సెప్టెంబర్ 17 వస్తే ఆయనకు 76 ఏళ్ళు వస్తాయి. రాహుల్ గాంధీ 1950లో పుట్టారు, మొన్ననే ఆయన 56 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాడు. ఇద్దరికి మధ్య గ్యాప్ 20 సంవత్సరాలు. 50లో నరేంద్ర మోదీ పుట్టారు, 70లో రాహుల్ గాంధీ పుట్టారు. ఇవాళ రాహుల్ గాంధీ వయసు 56 సంవత్సరాలు, రైట్? నరేంద్ర మోదీ జర్నీ అండ్ రాహుల్ గాంధీ జర్నీ. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగాన్ని బుక్కును పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ మధ్య గత 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు ఆయన బుక్కును పట్టుకొని. అంతకుముందు బుక్ ఎప్పుడు పట్టింది లేదు ఆయన. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు, రైట్? ప్రజాస్వామ్యము, రాజ్యాంగము, ఈ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నది మోదీ ప్రభుత్వం అని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఈయన చేస్తున్న వ్యాఖ్యలు. నేను ఒక్కసారి కట్ చేసి వెనక్కి వెళ్దాం ఒకసారి. నరేంద్ర మోదీ 25 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే వెన్ హీ వాజ్ 25 years ఏజ్ ఓల్డ్ అన్నప్పుడు 1975లో ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ ప్రభుత్వం. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. 25 సంవత్సరాల వయసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి, ఒక ఎమర్జెన్సీని నడిపించినటువంటి ఇందిరాగాంధీ మనవడు రాహుల్ గాంధీ. సో అంటే ఎవరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, ఎవరు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు? రాహుల్ గాంధీ మొట్టమొదటిసారి రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా ఎన్నికైంది 2004. ఆయన 2004లో ఎన్నికయ్యాడు అని అంటే కరెక్ట్గా 34 సంవత్సరాల వయసులో ఆయన తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు ఎన్నికై. 34 సంవత్సరాల వయసులో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 22 సంవత్సరాలు అవుతోంది. 2004 నుంచి 2026 వరకు 22 సంవత్సరాలు అవుతోంది. ఆయన ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ పార్లమెంటేరియన్, ఆయన ఎక్స్పీరియన్స్ 22 years. 22 years ఇస్ అ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం. 2 దశాబ్దాలు ఏదైనా ఒక రంగంలో పనిచేశారు అని అంటే చాలా అనుభవం గడించాలి. డెఫినెట్గా 22 సంవత్సరాల ఆయన రాజకీయ ప్రస్థానంలో, నేను 22 సంవత్సరాలు చెప్తున్నాను, 22 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో రాహుల్ గాంధీ ఒక్కసారైనా ప్రజా పోరాటాల్లో పాల్గొన్నాడా? ఒక్కసారైనా ఆయన ఏ జైలుకైనా వెళ్ళాడా? ఒక్కసారైనా నిజంగానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం. పక్కన పెడదాం, మీరు ఉద్యమాలు, రాజకీయాలు, నిరసనలు పక్కన పెట్టండి. అట్లీస్ట్ 22 సంవత్సరాల్లో ఆయన 2004లో అమేఠీ నుంచి నియోజకవర్గంలో ఎన్నికైన రోజు నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరాల్లో అరే రాహుల్ గాంధీ అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడు అనిపించిన సందర్భం ఒక్కటన్నా ఉందా? రాహుల్ గాంధీ 22 సంవత్సరాల్లో అరే భలే పాలసీ నేనే తీసుకొద్దామనుకున్నాడు, ఈ పర్టికులర్ విధానాన్ని తీసుకురావాలనుకున్నాడు, ఈ విధానం నిజంగా ఈ దేశాన్ని మార్చబోతోంది అని చెప్పిన సందర్భం ఒకటన్నా ఉందా? ఒక ప్రైవేట్ మెంబర్ బిల్ తీసుకొచ్చిన సందర్భం ఉందా? ఇదైతే ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్లేండి. ఆయన నిన్ననే చూస్తున్నాను నేను, ఆయన పార్లమెంట్కి వచ్చిన ఆయన అటెండెన్స్ తెలుసా? 50% అటెండెన్స్. ఆయన నేషనల్ యావరేజ్ ఈజ్ 70%. సేమ్ టైం ఈయన జెన్జీ అని మాట్లాడతాడు కదా, 56 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి.
జెన్జీ నిజమైన యూత్ కి రిప్రజెంట్ గా చేస్తున్నటువంటి తేజస్వి సూర్య 95% అటెండెన్స్. సో ఏం మాట్లాడుతున్నాం మనం? ఇంకోటి, ఉద్యమాలు చేసిన దాఖలాలు ఏం లేవు. 2004 నుంచి ఆయన పాపం జాకీలు పెట్టి లిఫ్ట్ చేస్తున్నారు, ఆయన్ని ఎత్తే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పదే పదే. మీకు ఇప్పటివరకు చూస్తే గేమ్ చేంజర్ అవ్వబోతున్నాడు రాహుల్ గాంధీ అని ఇండియా టుడే కవర్ స్టోరీలు వచ్చాయి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చాయి. మీకు చెప్తే అసలు ఉన్న పేపర్లు అన్నిట్లలోనూ కవర్ పేజ్ స్టోరీలు రాశారు. రాహుల్ గాంధీ ఇంకా అయిపోయింది, రాహుల్ గాంధీ గేమ్ చేంజర్, రాహుల్ గాంధీ మార్చేస్తున్నాడని. 22 సంవత్సరాల్లో కనీసం ఒక 100 ఆర్టికల్స్ వచ్చి ఉంటాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ఏమైనా గెలిచిందా? ఒక్క ఎన్నికనన్నా గెలిపించగలిగాడా రాహుల్ గాంధీ ఈ రోజు వరకు? నేను చెప్తున్నాను, ఒక్క దగ్గర సిగ్నిఫికెంట్ గా పార్లమెంట్ లో పలానా అద్భుతమైన ప్రసంగం ఉందనో, పలానా పాలసీ అద్భుతమనో, ఆయన ఇచ్చినటువంటి సజెషన్ చాలా గొప్పదనో మాట్లాడిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఐ డోంట్ థింక్ సో. నాకైతే తెలియదు. మీరు కూడా రిపోర్టింగ్ చేస్తున్నారు కదా సంవత్సరాలుగా, మీకు కూడా తెలుసు. 4 ఏళ్ళు నేను పార్లమెంట్ నేరు కవర్ చేశారు. మీకు ఏమైనా అనిపించింది ఎప్పుడన్నా? నాకైతే అనిపించలేదు. సో మరి ఇటువైపు కట్ చేద్దాం సార్, నరేంద్ర మోదీకి వద్దాం. బట్ ఒకటి కనిపించేది నాకు, రాహుల్ గాంధీ నివాసం ఢిల్లీలో, ఐ థింక్ ఔరంగజేబ్ రోడ్ అనుకుంటాను, ఇప్పుడు పేరు మార్చినట్టున్నారు, అక్కడ ఉండేది. అక్కడ 100 వెహికల్స్ కనపడేవి ప్రతిరోజు. ఒకటి మాత్రం నాకు కనిపించింది. మిగిలిన అద్వానీ గారి నివాసం బయట ఎక్కడ ఏమి ఉండేది కాదు, ఓన్లీ సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరు ఉండేవారు అంతే. బట్ ఈయందే మాత్రం ఈ హంగామా కనిపించేది. ఎందుకంటే ఆయన నివాసం ఎదురుకుండా వీరప్ప మొయిలీ నివాసం, అందుకని. సో ఇప్పుడు నేను ఇక్కడ మనం నరేంద్ర మోదీ గారికి వస్తే 1950లో ఆయన పుట్టారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 తీహార్ జైలుకి వెళ్ళాడు ఆయన. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం జరుగుతూ ఉంటే ముక్తి బాహినీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం బంగ్లాదేశ్ వార్ కంటే ముందు ముక్తి బాహినీకి బహిరంగంగా సపోర్ట్ చేయకూడదు అని ఆమె ప్రొహిబిషన్ పెట్టింది. దాని మీద వాజ్పేయి గారు, జనసంఘ్ నాయకుడిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు అప్పుడు ఒక నిరసనకు పిలుపునిస్తే నరేంద్ర మోదీ గారు దాంట్లో పాల్గొంటే దాంట్లో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే తిహార్ జైలుకి తీసుకుపోయారు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 years, 21 సంవత్సరాల వయసులో ఆయన జైలుకి వెళ్ళాడు, తిహార్ జైలుకి. 25 సంవత్సరాల వయసులో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్నాడు. ఎట్ ద ఏజ్ ఆఫ్ 30 అంటే 1975 తర్వాత ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యాడు. ఆర్ఎస్ఎస్ ప్రచారక్ అయ్యి 75 నుంచి ఆయన 85 వరకు ఆర్ఎస్ఎస్ లో ప్రచారక్గా పంజాబ్ లో పనిచేశాడు, నార్త్ ఈస్ట్ లో పనిచేశాడు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేశాడు, దేశంలోని అనేక అంశాల మీద అవగాహన పెంచుకుంటూ వచ్చాడు. 10 years గ్రౌండ్ లో పనిచేశాడు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా. 1985లో ఆయన 85లో ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు. 87లో ఆయన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యతలు ఆయనకి ఇచ్చారు, ఎలక్షన్ బాధ్యతలు 87లో. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 37 అహ్మదాబాద్ లో బీజేపీకి పూర్తి విరుద్ధంగా, అంటే కాంగ్రెస్ పరిపాలన నడుస్తున్న టైంలో బీజేపీకి తొలి విజయం అహ్మదాబాద్ లో తీసుకొచ్చింది నరేంద్ర మోదీ. అండ్ నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరు పోస్టర్లు వేసేవాళ్ళు. స్కూటర్ మీద వెళ్ళిన దాఖలాలు ఉంటాయి. స్కూటర్ మీద మేము వెళ్లే వాళ్ళము, పోస్టర్లు అంటించేది, ఆ వ్యూహాలు పన్నేది. అండ్ 1987లో అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 37 అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ని గెలవడంలో, బీజేపీకి విజయం సాధించడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ. ఎట్ ద ఏజ్ ఆఫ్ 34 పార్లమెంట్లోకి అడుగుపెట్టారు రాహుల్ గాంధీ. 34లో ఆయన పార్లమెంట్లోకి అడుగుపెట్టాడు. ఆయన ఎట్లా, ఏ హోదాలో అడుగుపెట్టాడు రాహుల్ గాంధీ? ఒక ఎలక్షన్ గెలిపించినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ అయితే, ఇంకోవైపు అమేఠీ నియోజకవర్గం, అమేఠీ 1977 సంజయ్ గాంధీ గారు తొలిసారి పోటీ చేశారు అమేఠీ నుంచి. ఓకే, అండ్ అప్పుడు ఓడిపోయాడు ఆయన, సంజయ్ గాంధీ ఓడిపోయాడు. అప్పుడు ఎవరో రవీంద్ర ప్రతాప్ సింగ్ గెలిచాడు, అప్పుడు వేరే మన జేపీ గారి జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు. సో 1980లో సంజయ్ గాంధీ గెలిచారు. 1980 నుంచి సంజయ్ గాంధీ గెలిచారు. తర్వాత రాజీవ్ గాంధీ 1981 నుంచి 89 మధ్య గెలిచింది ఆయన్నే. అండ్ 91లో సతీష్ శర్మ ఒకతను వచ్చాడు. అంటే చూడండి, సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, తర్వాత సోనియా గాంధీ, తర్వాత రాహుల్ గాంధీ. 1980 నుంచి 2004 వరకు కన్సెక్యూటివ్ గా కంటిన్యూస్ గా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. మధ్యలో ఒక్కసారి మాత్రమే 1998లో సంజయ్ సింగ్ గెలిచాడు. అది కూడా సంవత్సర కాలమే, 98 నుంచి 99 మధ్య. 2004 తర్వాత 2004, 2009, 2014 మొత్తం 3 టర్మ్స్ రాహుల్ గాంధీ అమేఠీ నియోజకవర్గంలో గెలుస్తూ వచ్చాడు. 2019లో స్మృతి ఇరానీ గెలిచారు. యునో 2019లో స్మృతి ఇరానీ వచ్చేంత వరకు అక్కడ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి అమేఠీలో.